Hi students and friends, I am Gauri Shankar. You are watching Learn English with G Smart channel. ఈ రోజు నుండి మనం కరెక్ట్గా 20 రోజులు అంటే 21 రోజులు అంటే 21 రోజుల్లో మనం స్పోకెన్ ఇంగ్లీష్ అనేది నేర్చుకోబోతున్నాం. ఎందుకు 21 రోజులు అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. నేను సైకాలజీ చేస్తున్నాను, ఎంఎస్సి సైకాలజీ చేస్తున్నాను. సో సైకాలజీలో నేను నేర్చుకున్న విషయం ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని మనం 21 రోజులు కంటిన్యూస్గా చేస్తే అది మన దైనందిన జీవితంలో అలవాటుగా మారుతుంది. అంటే సో ఇంగ్లీష్ కూడా మనం డైలీ ఒక టైం పెట్టుకొని ఆ టైంకి డైలీ ఒక 10 నిమిషాలు అవనండి, ఒక అరగంట అవనండి, లేదంటే ఒక గంట అవనండి. సో మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకి అది లైఫ్లో ఒక అలవాటుగా మారి మనం కూడా స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లోని బాగా మాట్లాడగలము. సో దానికోసం నా యొక్క ఈ చిన్న ప్రయత్నం. అయితే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది జస్ట్ డైలీ మీరు 1 అవర్ స్పెండ్ చేయాలి. క్లాస్ అయితే 15 నిమిషాల లోపే ఉంటుంది. బట్ దానికి సంబంధించిన ప్రొసీజర్ అంతా చెప్తాను చూడండి. సో క్లాస్ 15 నిమిషాలు ఉంటుంది. మిగిలిన 15 నిమిషాలు ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత మిగిలిన 15 నిమిషాలు నేను ప్రాక్టీస్ టెస్ట్ పెడతాను కింద డిస్క్రిప్షన్లో, ఆ ప్రాక్టీస్ టెస్ట్ చేయాలి. ఆ తర్వాత మిగిలిన 15 నిమిషాలు ఏంటంటే మీ ఫ్రెండ్స్తో కానీ, లేదంటే మీ బ్రదర్స్తో కానీ, మీ సిస్టర్స్తో కానీ, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఈరోజు ఏదైతే టాపిక్ అయిందో ఆ టాపిక్ గురించి మీరు మాట్లాడాలి. సో మీరు తప్పులైనా ఒప్పులైనా ఏదైనా పర్లేదు. సో మీ ఫ్రెండ్స్తో కానీ, మీ యొక్క రిలేటివ్స్తో కానీ మీరు మాట్లాడడం స్టార్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఈజీ. నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థిని. ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివి నేను ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ కూడా నాది ఫెయిల్ అయిపోయింది. అయినా సరే నేను ఇంగ్లీష్ అనేది పట్టు వదలకుండా సో నెక్స్ట్ టైం రాసినప్పుడు చాలా ఎక్కువ మార్క్స్ తెచ్చుకొని ఇంటర్మీడియట్ వరకు నేను తెలుగు మీడియం చదివి డిగ్రీ ఒకేసారి ఇంగ్లీష్ మీడియం తీసుకొని ఇంగ్లీష్ మీడియంలో నాకు ఇంగ్లీష్ అర్థం కాక, ఇంగ్లీష్ రాయక నేను చాలా ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి ఆ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న నాలెడ్జ్ అంతా కూడా డిగ్రీలో నేను పెట్టి రాసినట్లయితే నాకు అప్పుడు 80% వచ్చింది డిగ్రీలో. సో ఆ విధంగా నేను అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఇంగ్లీష్లోనే చాలా మంచి నాలెడ్జ్ ఉంది. అదేవిధంగా మా యొక్క కొలీగ్స్ ఇంగ్లీష్లోనే చాలా మంచి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. సో వారితో నేను అప్పుడప్పుడు డిస్కస్ చేయడం, వారితో మాట్లాడడం వల్ల ఇంగ్లీష్ అనేది నాకు చాలా బాగా వచ్చింది. సో ఆ ఇంగ్లీష్ని నేను నేర్చుకున్న ఇంగ్లీష్ని నాలోనే ఉంచుకోకుండా సో 10 మందికి పంచడం వల్ల వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుందని సో ఈ యొక్క కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఏంటంటే ఇది మెయిన్ ఎవరికంటే ప్రతి గవర్నమెంట్ స్టూడెంట్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే సో ప్రతి గవర్నమెంట్ స్టూడెంట్స్ కూడా తను 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ అనేది ఇంగ్లీష్ మీడియంలో తీసుకుంటున్నారు. కనుక 10th క్లాస్ తర్వాత వాళ్ళు ఒకవేళ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం చదివినట్లయితే ఈ 21 డేస్ మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా వస్తుంది. అదేవిధంగా గృహిణులు సో ఇంట్లో ఉంటారు, సో వాళ్ళకి ఖాళీగా టైంపాస్ అవ్వదు. అలాంటప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటే జస్ట్ ఈ 21 డేస్ నాతో స్పెండ్ చేయండి, ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ అనేది వస్తుంది. అదేవిధంగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా నేర్చుకోండి. అదేవిధంగా ఇంగ్లీష్ రాదు నాకు, నేను నేర్చుకోలేను అనే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నేర్చుకోండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇదైతే మటుకు అందరూ కూడా ఫ్రీ. సో ఎటువంటి ఛార్జెస్ అయితే దీనికి ఉండవు. ఖచ్చితంగా మీరు నేను చెప్పిన క్లాస్ విని నేను చెప్పిన టెస్ట్ అనేది రాసి మీరేంచి ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు చాలా ఈజీగా వస్తుంది. సో అందులోనే చూడండి మనకి లెర్న్ ఇంగ్లీష్ విత్ జీ స్మార్ట్ కిందన మీకు క్యాప్షన్ కనబడి ఉంటుంది. ఐ లెర్న్ నేను నేర్చుకుంటాను, ఐ ప్రాక్టీస్ నేను నేర్చుకున్నది ప్రాక్టీస్ చేస్తాను, ఐ స్పీక్ నేను నేర్చుకున్నది మాట్లాడతాను. సో ఇది నా టైటిల్ మాట, నా యొక్క ట్యాగ్ లైన్ మాట. సో ఈ ట్యాగ్ లైన్ ఫాలో అయితే ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ అనేది వస్తుంది. సో అందులోని భాగంగా ఈరోజు మనం ఇంగ్లీష్లోని బేసిక్స్ అనేవి నేర్చుకుందాము. సో ఈ బేసిక్స్ వచ్చినట్లయితే ఎలాంటి వాళ్ళకైనా సరే ఇంగ్లీష్ వస్తుంది. మీకు స్పోకెన్ ఇంగ్లీష్ రావాలంటే మీకు ఏమీ అవసరం లేదు. జస్ట్ మీకు 300 వెర్బులు వస్తే చాలు. 300 వెర్బులు వస్తే మీరు ఎటువంటి పర్సన్తోనైనా సరే మీరు మాట్లాడగలరు. యూ కెన్ టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడి, యూ కెన్ టాక్ వెరీ కాన్ఫిడెంట్లీ. సో ఎందుకు నేను అలా చెప్తున్నాను, ఎందుకంటే 300 వెబ్స్ వస్తే చాలు. ఆ 300 వెబ్స్ కూడా నేను ఇస్తాను. సో అది మీకు ఏంటంటే చాలా బాగా ఉపయోగం ఉంటుంది. సో అందులో భాగంగా ఈరోజు మనం బేసిక్స్ నేర్చుకుందాం. సో ఈ బేసిక్స్ ఓన్లీ ఈరోజు బేసిక్స్ క్లాస్ ఉంటుంది. రేపు నుండి మనకి రియల్ క్లాస్ ఉంటుంది. అయితే ఇంగ్లీష్ రావాలంటే మనకి ఖచ్చితంగా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి తెలియాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, భాషా భాగాలు. మనం ఒక పారాగ్రాఫ్ ఇచ్చినట్లయితే ఆ పారాగ్రాఫ్లో ఏ పదం ఏంటనేది మనం తెలుసుకొని ఉండాలి. సో అటువంటి మీరు తెలుసుకుంటే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా వస్తుంది. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒక పారాగ్రాఫ్లోని మనకి ఉన్న పదాలను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారన్నమాట. సో అందులో మనకి నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వెర్బ్, యాడ్వర్బ్, ప్రపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ అనే మనకి 8 భాగాలు ఉంటాయి. సో ఈ 8 భాగాలు మనకి వస్తే చాలా ఈజీగా ఉంటుంది ఇంగ్లీషు. ప్రతి దాని గురించి నేర్చుకుంటే చాలు మనకి. అయితే ఇందులోనే అన్నీ అవసరం లేదు. మీకు స్పోకెన్ ఇంగ్లీష్ పరంగా వెర్బ్,
నెక్స్ట్ ఏంటి నౌన్స్ ప్రొనౌన్స్. ఈ 3 వస్తే చాలు, ఇంకేమీ అవసరం లేదు. సో నౌన్స్, ప్రొనౌన్స్ అండ్ వెర్బ్స్. సో ఈ 3 వస్తే మీకు చాలా ఇంగ్లీష్ బాగా మాట్లాడగలరు. మిగతాదంతా కూడా మీరు ఇంగ్లీష్ గ్రామర్లో నేర్చుకుంటారు. అయితే స్పోకెన్ ఇంగ్లీష్కి ఎటువంటి గ్రామర్ అవసరం లేదు. జస్ట్ మీకు సెంటెన్స్ ఫార్మేషన్ తెలిస్తే చాలు, జస్ట్ ప్యాటర్న్స్ తెలిస్తే చాలు. ఆ ప్యాటర్న్స్ అనే ఇస్తాను. మెయిన్ స్పోకెన్ ఇంగ్లీష్కి మనకి వెర్బ్స్ వస్తేనే చాలు. మనం ఎంత బాగా ఉండగలం అంటే మన యొక్క ముఖ్యమైనది ఏంటంటే గుండె పనిచేస్తేనే మనం బాగా ఉండగలం. అదేవిధంగా ఇంగ్లీష్కి వెర్బ్ అనేది అంత ఇంపార్టెంట్. మనిషికి గుండె ఎంత ఇంపార్టెంటో ఇంగ్లీష్ వాక్యానికి వెర్బ్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ బేసిక్స్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నౌన్ అంటే ఏంటి? మనకి నామవాచకం. అంటే ఎ వర్డ్ విచ్ ఈస్ టెల్స్ అబౌట్ నేమ్ ఆఫ్ ది పర్సన్ ఆర్ థింగ్ ఆర్ ప్లేస్. అంటే ఒక పర్సన్ యొక్క పేరు కావచ్చు, లేదంటే ప్రదేశం యొక్క పేరు కావచ్చు, లేదంటే ప్లేస్ యొక్క పేరు కావచ్చు. పేరును తెలిపేదాన్ని మనం నౌన్ అంటాము. పేరును తెలిపేదాన్ని ఏమంటాం? నౌన్ అంటాం. సో ఏ వర్డ్ విచ్ ఈస్ టెల్స్ అబౌట్ పర్సన్, నేమ్ ఆఫ్ ది పర్సన్ ఆర్ నేమ్ ఆఫ్ ది ప్లేస్ ఆర్ నేమ్ ఆఫ్ ది థింగ్, నేమ్ ఆఫ్ ది పర్సన్ ఆర్ నేమ్ ఆఫ్ ది ప్లేస్ ఆర్ నేమ్ ఆఫ్ ది థింగ్, దట్ ఈస్ కాల్డ్ నౌన్. ఎగ్జాంపుల్, Gauri. So name of the person, Visakhapatnam. Name of the place, whiteboard. Name of the thing. ఇలాగా ఒక పర్సన్ యొక్క పేరు అవ్వచ్చు, లేదంటే ప్రదేశం యొక్క పేరు అవ్వచ్చు, లేదంటే ఒక థింగ్ యొక్క పేరు అవ్వచ్చు, వస్తువు యొక్క పేరు అవ్వచ్చు. అటువంటి పేర్లను తెలిపేదాన్ని మనం నౌన్ అంటాం అన్నమాట. సో నెక్స్ట్ ప్రొనౌన్. ఇక్కడ చూడండి, ప్రో అంటే ఫర్, నౌన్ అంటే ఇప్పుడు మనం నేర్చుకున్నాం నేమ్. నౌన్ అంటే ఏంటి? మనం నేమ్ అంటే ఫర్ నేమ్. ప్రొనౌన్ అంటే ఫర్ నేమ్, అంటే నేమ్ కోసం, అంటే పేరు కోసం వాడేదాన్ని మనం ప్రొనౌన్ అంటమాట. అంటే ఏ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్, నౌన్కు బదులుగా వాడేదాన్ని మనం ప్రొనౌన్ అంటాం. ఏ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ ఈజ్ కాల్డ్ ప్రొనౌన్. ఏ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్ ఈజ్ కాల్డ్ ప్రొనౌన్. అంటే నౌన్కు బదులుగా వాడేదాన్ని మనం ప్రొనౌన్ అంటాం. నౌన్కు బదులుగా వాడేదాన్ని అంటాం ప్రొనౌన్ అంటాం. సో ఉదాహరణ తీసుకుంటే నేనే తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, Gauri is a teacher and he is good. చూడండి, గౌరీ ఈజ్ ఏ టీచర్ అంటే నేను ఒక టీచర్ని, అండ్ మరియు ఈజ్ గుడ్. ఇక్కడ గౌరీ ఈజ్ గుడ్ అని రాయొచ్చు. గౌరీ ఈజ్ గుడ్ అన్న, హీ ఈజ్ గుడ్ అని ఒకటే. హీ అంటే ఎవరు? గౌరీ మాట. అంటే మళ్ళీ నేను గౌరీ రాసే బదులు ఇక్కడ నేను హీ అని రాయొచ్చు అన్నమాట. సో అంటే నేను గౌరీ బదులు హీ అనేది ఉపయోగించాను కనుక దాన్ని ఏమంటాం మనం? ప్రొనౌన్ అంటామన్నమాట. మనకి ప్రొనౌన్స్ అనేవి మనకి ఏంటంటే పర్సనల్ ప్రొనౌన్స్ ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. మనకు పర్సనల్ ప్రొనౌన్స్ నేర్చుకుంటే చాలు. సో అందులో మనకి భాగంగా ఐ అంటే నేను, ఐ అంటే నేను. వి అంటే మేము లేదంటే మనము, మేము లేదా మనము. యు అంటే నీవు లేదంటే మీరు. ఐ అంటే నేను, వి అంటే మేము మనము, యు అంటే నీవు లేదా మీరు. హీ అంటే అతను లేదంటే వాడు. సి అంటే ఆమె. ఇట్ అంటే అది, అది. దే అంటే వారు. సో ఇవి మీరు ఇంగ్లీష్లో నేర్చుకుంటే మీకు ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతి దానికి సబ్జెక్ట్ అనేది ఇదే పెడతామన్నమాట. సో ఈ సబ్జెక్ట్ ప్రకారం ఇది పెడతాం కనుక ఇవి నేర్చుకోవాలన్నమాట. ఇవి పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. ఇవి సబ్జెక్ట్ కేసులో ఉంటాయన్నమాట. అదేవిధంగా ఇవి ఆబ్జెక్టివ్ కేసులో ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. ఐ అనేది ఆబ్జెక్ట్లో మనకి ఏమవుతుందంటే మీ అవుతుంది. అంటే మనకి ఎప్పుడైనా సరే సెంటెన్స్ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. సో ఇది మీకు వస్తే చాలు, స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వస్తుంది, ఇంకేమీ అవసరం లేదు. మీకు ఏంటంటే ఎస్విఓ సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టు. తెలుగులో కర్త, కర్మ, క్రియ అంటారు కదా, అదే మాట. ఇది కర్త, ఇది కర్మ, ఇది క్రియ. సో తెలుగులో మధ్యలో నుంచి మనకి
కర్మ వస్తుంది, క్రియ నుంచి లాస్ట్లో వస్తుంది, ఇంగ్లీష్లో మధ్యలో వస్తుంది, అంతే తేడా. ఆ తేడా తెలిస్తే చాలు. సో కర్త, కర్మ, క్రియ. సో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ కింద మనకి ఇవి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆబ్జెక్ట్ కింద ఇవి వస్తాయి. వి అనేది ఏమవుతుంది ఆబ్జెక్ట్లో? హజ్ అవుతుంది. యు అనేది యు అవుతుంది. హీ అనేది హిమ్ అవుతుంది. సి అనేది హెర్ అవుతుంది. ఇట్ అనేది ఇట్ అవుతుంది. దే అనేది దెమ్ అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ నన్ను, మమ్మల్ని, మనల్ని, నెక్స్ట్ ఏంచి మిమ్మల్ని, నెక్స్ట్ అతన్ని, ఆమెను, దాన్ని, వారిని వస్తుందన్నమాట. ఆ విధంగా మనం ప్రొనౌన్సియేషన్ అనేది చేయాలన్నమాట. సో ఇంకా డీటెయిల్గా నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను ప్రొనౌన్స్ గురించి, నెక్స్ట్ వెర్బ్స్ గురించి, ఎందుకంటే మనకి స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కనుక. సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ యాడ్జెక్టివ్. నెక్స్ట్ ఏంటి? యాడ్జెక్టివ్. A word which adds something to the meaning of a noun is called adjective. A word which adds something to the meaning of a noun. అంటే నౌన్ యొక్క అర్థాన్ని పెంచేదాన్ని యాడ్జెక్టివ్ అంటారు. నౌన్ యొక్క అర్థాన్ని పెంచేదాన్ని యాడ్జెక్టివ్ అంటారు. సో ఉదాహరణకి మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఇట్ ఈజ్ ఏ ఫ్లవర్. అది ఒక పువ్వు. అది ఒక పువ్వు. ఇక్కడ మనకి ఇట్ అనేది ఏంటి? మనకి ప్రొనౌన్. ఈజ్ అనేది మనకి వెర్బ్. నెక్స్ట్ నేర్చుకుంటాం. ఫ్లవర్ అనేది ఏంటి? నౌన్. ఎందుకంటే ఒక వస్తువు పేరు చెప్తే దాన్ని మనం నౌన్ అంటారని అనుకున్నాం. అయితే ఇప్పుడు ఈ ఫ్లవర్ యొక్క అర్థాన్ని మనకి పెంచినట్లయితే అది యాడ్జెక్టివ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక సాధారణమైన పువ్వు అది అంతే. ఇప్పుడు ఈ ఫ్లవర్ యొక్క అర్థాన్ని పెంచుదాం, అప్పుడు అది యాడ్జెక్టివ్ అవుతుంది. చూద్దాం. ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. అది ఒక అందమైన పువ్వు. అది ఒక అందమైన పువ్వు. ఇక్కడ మామూలుగా మన పువ్వు అన్నాం, ఇక్కడ అందమైన పువ్వు అన్నాం. ఈ అందమైన దాన్ని దేనికి మనకి ఎక్కువ చెప్తుంది? ఫ్లవర్ గురించి చెప్తుంది. అంటే నౌన్ యొక్క అర్థాన్ని పెంచుతుంది. ఫ్లవర్ అనేది నౌన్ యొక్క అర్థాన్ని పెంచింది, మనకి బ్యూటిఫుల్ అయింది కనుక ఈ బ్యూటిఫుల్ అనేది ఏమవుతుంది? మనకి యాడ్జెక్టివ్ అవుతుంది అన్నమాట. ఏమవుతుంది? యాడ్జెక్టివ్. నెక్స్ట్ there are students in 10th class. 10th క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నారు. 10th క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. సో ఇక్కడ ఏంటంటే మనకి 10th క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ అనేది నౌన్. స్టూడెంట్స్ అనేది నౌన్. ఎంతమంది ఉన్నారు? 40 స్టూడెంట్స్ ఉన్నారు. ఎంతమంది? 40 స్టూడెంట్స్. అంటే ఇప్పుడు ఈ 40 అనేది ఈ స్టూడెంట్స్ యొక్క అర్థాన్ని తెలుపుతుంది కనుక ఈ 40 అనేది మనకి యాడ్జెక్టివ్ అవుతుందన్నమాట. ఈ 40 అనేది మనకి ఏమవుతుంది? యాడ్జెక్టివ్. అంటే ఒక నౌన్ యొక్క అర్థాన్ని పెంచితే దాన్ని మనం యాడ్జెక్టివ్ అంటాం. ఒక నౌన్ యొక్క అర్థాన్ని పెంచితే మనం ఏమంటాం? దాన్ని యాడ్జెక్టివ్ అంటాం అన్నమాట. నెక్స్ట్ మనం వెర్బ్ గురించి చూద్దాం. ఓకే, వెర్బ్ అంటే ఏంటి? క్రియ. ఓకే, a word which tells something about the subject is called verb. జనరల్గా వెర్బ్ అంటే యాక్షన్ ఆఫ్ ది వర్డ్ అంటారు, లేదంటే యాక్షన్ ఆఫ్ ది సమ్ వర్క్ అంటారు. కానీ ఏంటంటే మనకి వెర్బ్ అనేది కరెక్ట్గా తెలుసుకోవాలంటే వెర్బ్ ఈజ్ ఏ వర్డ్ విచ్ టెల్స్ సంథింగ్ అబౌట్ ది సబ్జెక్ట్ గురించి కొంత చెప్తే దాన్ని మనం వెర్బ్ అంటాము. సబ్జెక్ట్ గురించి కొంత చెప్పాలి. ఏంటి ఆ కొంత? ఇప్పుడు చూద్దాం. Action done by the subject. Action done by the subject. Action done to the subject. Action done to the subject. Condition or position of the subject. Condition or position of the subject. What is with the subject? జనరల్గా ఏంటంటే వెర్బ్ అంటే రామ కిల్లుడు రావణ అంతే.
అదొకటే కిల్డ్ అనేది వెర్బ్ అనుకుంటారు, కానీ వెర్బ్లో మనకి ఈ 4 రకాలు ఉన్నమాట. సో ఏదైతే వర్డ్, ఏదైతే పదం మనకి సబ్జెక్ట్ గురించి కొంత చెప్తుందో ఆ పదాన్ని మనం వెర్బ్ అంటాము. ఏదైతే వర్డ్ మనకి సబ్జెక్ట్ గురించి కొంత చెప్తుందో దాన్ని ఏమంటాం మనం వెర్బ్ అంటాం. ఆ కొంత ఏంటి? సో యాక్షన్ డన్ బై ద సబ్జెక్ట్, అంటే సబ్జెక్ట్ చేసే పనిని చెప్తుంది, సబ్జెక్ట్ చేసే పనిని చెప్తుంది. యాక్షన్ డన్ టు ద సబ్జెక్ట్, సబ్జెక్ట్ చేయబడిన దాని గురించి చెప్తుంది, సబ్జెక్ట్ ఏ విధంగా చేయబడింది అనేది కూడా వెర్బ్ చెప్తుంది. నెక్స్ట్ కండిషన్ ఆర్ పొజిషన్ ఆఫ్ ది సబ్జెక్ట్, అంటే సబ్జెక్ట్ ఎలా ఉంది, సబ్జెక్ట్ ఏ స్థితిలో ఉంది అనేది కూడా మనకి వెర్బ్ అనేది చెప్తుంది. అదేవిధంగా వాట్ ఈజ్ విత్ ద సబ్జెక్ట్, సబ్జెక్ట్ దగ్గర ఏముంది, సబ్జెక్ట్ దగ్గర ఏముంది అనేది కూడా చెప్తుంది. ఇప్పుడు వీటికి ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. రామ కిల్లుడు రావణ, రాముడు రావణుని చంపెను. ఇక్కడ చంపెను అనేది ఏంటి మనకి? యాక్షన్ డన్ బై ద సబ్జెక్ట్, అంటే సబ్జెక్ట్ అనేది చేసింది. సో రాముడు రావణుని చంపాను అంటే చేశాడు, రాముడు పని చేశాడు. ఏం చేశాడు? చంపాడు అనమాట. అది మనకి ఇక్కడ కిల్డ్ అనేది రాముడు గురించి చెప్తుందన్నమాట. రాముడు ఏం చేశాడని, చంపాడని చేస్తుంది. ఐ రోట్ ఏ బుక్, నేను పుస్తకం రాశాను. సో నేను ఏం చేశాను? పుస్తకాన్ని రాశాను అంటే నేను పని చేశాను. ఏం చేశాను? రాయడం అన్నమాట. సో ఒక పుస్తకాన్ని నేను రాశాను కనుక ఇక్కడ సబ్జెక్ట్ అనేది చేసింది అన్నమాట. ఇప్పుడు ఇవే సెంటెన్స్ యాక్షన్ డన్ టు ద సబ్జెక్ట్, అంటే సబ్జెక్ట్ చేయదు, సబ్జెక్ట్ చేయబడుతుంది అన్నమాట. చూడండి ఫస్ట్ సెంటెన్స్, రావణ వాస్ కిల్డ్ బై రామ. రావణ వాస్ కిల్డ్ బై రామ. రావణుడు రాముని చేత చంపబడ్డాడు. ఇక్కడ వాస్ కిల్డ్ అనేది వెర్బ్ మాట. ఈ మొత్తం అంతా కూడా వెర్బ్ అవుతుంది. ఎందుకంటే వజ్ అనేది హెల్ప్, కిల్డ్ అనేది వెర్బ్. ఇది హెల్పింగ్ వెర్బ్ అవుతుంది, ఇది మెయిన్ వెర్బ్ మాట. మెయిన్ వెర్బ్ యొక్క థర్డ్ పార్ట్ మాట, పార్టిసిపుల్ అంటారు దీన్ని. సో ఈ రెండు కలిపి మనకి అది ఒక వెర్బ్ అవుతుందన్నమాట. అంటే ఇదంతా వెర్బ్ ఏం చెప్తుంది? రావణుడు రాముని చేత చంపబడ్డాడు. రావణ వాస్ కిల్డ్ బై రామ, రావణ వాస్ కిల్డ్ బై రామ. కనుక ఇక్కడ యాక్షన్ డన్ టు ద సబ్జెక్ట్, యాక్షన్ ఏ విధంగా చేయబడినదానికి మనకి ఇక్కడ వెర్బ్ అనేది చెప్తుంది. ఇప్పుడు కండిషన్ ఆర్ పొజిషన్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే ఐ రోట్ ఏ బుక్, ఏ బుక్ వాజ్ రిటన్ బై మీ, ఏ బుక్ వాజ్ రిటన్ బై మీ. బుక్ అనేది నా చేత రాయబడింది. ఇక్కడ బుక్ రాయలేదు, బుక్ రాయబడింది. కనుక అక్కడ వెర్బ్ అనేది ఏం చేయబడిందో చెప్తుంది అనమాట. ఇప్పుడు మూడోది కండిషన్ ఆర్ పొజిషన్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఐఎమ్ ఏ టీచర్, ఇక్కడ వెర్బ్ అనేది యామ్ అన్నమాట. ఈ యామ్ అనేది ఏం చెప్తుంది? నేను ఏ స్థితిలో ఉన్నాను? నేను టీచర్ అయి ఉన్నాను. సో నేను ఒక టీచర్ని, మీరు ఒక డాక్టర్, మీరు ఒక స్టూడెంట్, మీరు ఒక లాయర్, ఓకేనా? నేను మోటివేషనల్ స్పీకర్. సో ఐఎమ్ ఏ మోటివేషనల్ స్పీకర్, యూఆర్ ఎ డాక్టర్, యూఆర్ స్టూడెంట్. సో ఇక్కడ ఆర్ అనేది, యామ్ అనేది, వజ్ అనేది మనకి ఇవన్నీ కూడా మనకి స్థితిని తెలుపుతాయి అన్నమాట. అక్కడ వెర్బ్స్ అనేవి ఏంటంటే హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి అన్నమాట. ఈ హెల్పింగ్ వెర్బ్స్ అన్నీ కూడా ఏంటి మనకి కండిషన్ ఆర్ పొజిషన్ ఆఫ్ ది సబ్జెక్ట్ గురించి చెప్తుంది అన్నమాట. ఇక్కడ యామ్ అనేది వెర్బ్, ఈ వెర్బ్ ఏం చెప్తుంది? ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఎలా ఉందో చెప్తుంది అన్నమాట. ఐఎమ్ ఏ టీచర్ అంటే నేను ఒక టీచర్ అయి ఉన్నాను అని అర్థం అన్నమాట. ఇక్కడ వెర్బ్ అనేది ఏం చెప్తుంది? కండిషన్ గురించి చెప్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ విత్ ద సబ్జెక్ట్. ఐ హ్యావ్ ఏ బైక్, నేను ఒక కార్ని కలిగి ఉన్నాను అంటే సబ్జెక్ట్ దగ్గర ఏముందో అనేది హ్యావ్ అనేది చెప్తుందన్నమాట. సబ్జెక్ట్ దగ్గర ఏముందనేది హ్యావ్ అనేది చెప్తుందన్నమాట. వాట్ ఈస్ విత్ ద సబ్జెక్ట్? ఐ హ్యావ్ ఏ బైక్, యూ హ్యావ్ ఏ కార్, యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్. సో ఇలాగ మనం ఏవైనా సరే చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ హ్యావ్ కానీ హ్యాస్ కానీ కూడా ఉపయోగించవచ్చు. షీ హ్యాస్ మనీ, ఆమె దగ్గర డబ్బు ఉంది. సో అక్కడ ఏంటి? సీ హ్యాజ్. ఇక్కడ హ్యాజ్ అనేది మనకి ఏమవుతుంది? వెర్బ్ అనేది మనకి సబ్జెక్ట్ దగ్గర ఏముందో అనేది చెప్తుంది అన్నమాట. సో ఇంకా మనం నెక్స్ట్ వెళ్దాం యాడ్వర్బ్. నెక్స్ట్ యాడ్వర్బ్ గురించి తెలుసుకుందాం. సో మీకు వెర్బ్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో గ్యారంటీగా నేను హెల్ప్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ యాడ్వర్బ్ గురించి చూద్దాం. యాడ్ అంటే ఎక్స్ట్రాగా మనం కొంచెం యాడ్ చేయడం అన్నమాట. ఏంటి యాడ్ చేయడం? ఏ వర్డ్ which adds something to the meaning of verb or adjective or another adverb is called adverb. A word which adds something to the meaning of a verb or adjective or another adverb is called adverb. తెలుగులో చెప్తాను చూడండి. ఏదైతే పదము వెర్బ్ను పెంచినా, వెర్బ్ యొక్క
అర్థాన్ని పెంచినా, లేదంటే యాడ్జెక్టివ్ యొక్క అర్థాన్ని పెంచినా, లేదంటే ఇంకొక యాడ్వర్బ్ యొక్క అర్థాన్ని పెంచినా దాన్ని మనం యాడ్వర్బ్ అంటాం. దాన్ని ఏమంటాం మనం? యాడ్వర్బ్ అంటాం. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ ర్యాన్, అతను పరిగెట్టాడు. ఇక్కడ అతను అనేది ఏంటి మనకి? నౌన్, ప్రొనౌన్. ర్యాన్ అనేది ఏంటి మనకి? వెర్బ్. అంటే అతను పరిగెట్టాడు, ఏం లేదు. ఇప్పుడు మనకి ఏంటి? యాడ్వర్బ్ అంటే ఏమవ్వాలి? వెర్బ్ యొక్క అర్థాన్ని పెంచాలి. సో ఈ ర్యాన్ ఫాస్ట్ అంటే అతను మనకేంటి? వేగంగా పరిగెట్టాడు. పరిగెట్టాడు అంటే పరిగెట్టడం కోసం యొక్క అర్థం పెంచుతుంది. అంటే ఏ విధంగా పరిగెట్టాడు? వేగంగా పరిగెట్టాడు కనుక వెర్బ్ యొక్క అర్థాన్ని పెంచింది కనుక మనకి దాన్ని యాడ్వర్బ్ అంటారు. వెర్బ్ యొక్క అర్థాన్ని పెంచింది కనుక మనకు దానికి యాడ్వర్బ్ అంటారు. సో ఇందాక మనం యాడ్జెక్టివ్ చెప్పుకున్నాం, అదే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇస్తాను చూడండి. ఓకే, సో ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇందాక చెప్పుకున్నాం, ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఫ్లవర్ అనేది మనకి నౌన్. ఫ్లవర్ అనేది ఏంటి మనకి? నౌన్ యొక్క అర్థాన్ని మనకి పెంచింది కనుక ఇదేమవుతుంది? మనకి యాడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. సో ఇది వెర్బ్, ఇదేంటి? ప్రొనౌన్. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనం నిర్వచనంలోనే ఏం చెప్పాము? వెర్బ్ యొక్క అర్థాన్ని పెంచిన అది యాడ్వర్బ్ అవుతుంది. యాడ్జెక్టివ్ యొక్క అర్థాన్ని పెంచిన అది యాడ్వర్బ్ అవుతుంది. ఇంకొక యాడ్వర్బ్ యొక్క అర్థాన్ని పెంచిన అది యాడ్వర్బ్ అవుతుంది. ఇప్పుడు యాడ్జెక్టివ్ యొక్క అర్థాన్ని ఎలా పెంచుతుందో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది యాడ్వర్బ్. ఏంటిది? యాడ్వర్బ్. ఎలాగా? ఇట్ ఈజ్ ఏ వెరీ బ్యూటిఫుల్ ఫ్లవర్. అది చాలా అందమైన పువ్వు. ఇక్కడ ఇందాక మనం పువ్వు గురించి చెప్పాం, అది ఓన్లీ ఒక నౌన్, మనకి నౌన్ అయ్యింది. బ్యూటిఫుల్ ఫ్లవర్ అని చెప్పాం. బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్ అయింది. ఇప్పుడు అందమైన అంటే ఎటువంటి అందం? అది చాలా అందం. చాలా అంటే ఇప్పుడు యాడ్జెక్టివ్ యొక్క అర్థాన్ని మనకి ఇది పెంచింది. సో ఈ వెరీ అనేది ఈ యాడ్జెక్టివ్ యొక్క అర్థాన్ని పెంచింది కనుక ఇప్పుడు ఇది మనకి యాడ్వర్బ్ అవుతుంది. ఇది ఏమవుతుంది? యాడ్వర్బ్. అంటే ఒక యాడ్జెక్టివ్ యొక్క అర్థాన్ని పెంచినా సరే మనకి అది యాడ్వర్బ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇదే తీసుకుందాం. ఇందులో మనం ఏమన్నాం? ఈ ర్యాన్ ఫాస్ట్ అంటే అతను వేగంగా పరిగెట్టాడు. ఇక్కడేంటి? ఈ ర్యాన్ వెరీ ఫాస్ట్, అతను చాలా వేగంగా పరిగెట్టాడు. చాలా అనేది దీన్ని పెంచుతుందా అంటే ఒక యాడ్వర్బ్ యొక్క అర్థాన్ని పెంచుతుంది. అంటే చాలా వేగంగా పరిగెట్టాడు. చూడండి, చాలా వేగంగా పరిగెట్టాడు అంటే చాలా అనేది ఈ వేగం యొక్క అర్థాన్ని పెంచుతుంది. వేగం అనేది ఏంటి? మనకి ఇక్కడ ఆల్రెడీ మనం ఇందాక నేర్చుకున్నాం, యాడ్వర్బ్. కనుక ఒక యాడ్వర్బ్ యొక్క అర్థాన్ని పెంచినా సరే అది మనకి యాడ్వర్బ్ అవుతుందన్నమాట. ఒక యాడ్వర్బ్ యొక్క అర్థాన్ని పెంచినా సరే మనకి అది ఒక యాడ్వర్బ్ అనేది అవుతుంది. సో ఈ విధంగా యాడ్వర్బ్ అనేది మనకి వెర్బ్ యొక్క అర్థాన్ని పెంచవచ్చు, యాడ్జెక్టివ్ యొక్క అర్థాన్ని పెంచవచ్చు, యాడ్వర్బ్ యొక్క అర్థాన్ని కూడా పెంచవచ్చు. సో నెక్స్ట్ మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రపోజిషన్. A word which is used before a noun. To show the relation between noun and pronoun or two pronouns. సో చూడండి, నౌన్కు ముందుగా ఉపయోగించి నౌను మరియు ప్రొనౌన్లను కలిపే పదాన్ని మనం ప్రపోజిషన్ అంటారు. నౌనుకు ముందుగా ఉపయోగించే పదం అది నౌను ప్రొనౌన్లను అంటే సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ని కలిపినట్లయితే దాన్ని మనం ప్రపోజిషన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద బుక్ ఈస్ ఆన్ ద టేబుల్. ఇక్కడ ఆన్ అనేది మనకి ప్రపోజిషన్. ఎలాగో మీకు చెప్తాను చూడండి. ఆన్ అనేది ప్రపోజిషన్. ద బుక్ ఈస్ ఆన్ ద టేబుల్. బుక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ లేదు, ద బుక్ ఈస్ ద టేబుల్ అంటే బుక్కే పుస్తకం అంటే బుక్ని బుక్ అన్నమాట. బుక్ని మనం టేబుల్ అంటున్నాం, టేబుల్ని బుక్ అన్నాం. ఆన్ లేకపోతే ఒకవేళ ఆన్ ఉంటే ద బుక్ ఈస్ ఆన్ ద టేబుల్, పుస్తకం అనేది టేబుల్ మీద ఉన్నది. అంటే ఇప్పుడు ఈ ఆన్ అనేది ఈ యొక్క నౌను ఈ యొక్క మనకి
రెండు నౌన్లు కానీ లేదంటే సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ని కలుపుతుందన్నమాట. సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ యొక్క రిలేషన్ మనకి చెప్తుందన్నమాట. అలాగా సబ్జెక్ట్ యొక్క ఆబ్జెక్ట్ని రిలేషన్ మనకి చెప్పినట్లయితే దాన్ని ఏమంటాం మనం? ప్రపోజిషన్ అంటాం. ఏమంటాం? ప్రపోజిషన్ అంటామన్నమాట. నెక్స్ట్ మనకి కంజంక్షన్. ఏ వర్డ్ విచ్ కంబైన్ 2 words or 2 sentences is called conjunction. కంజంక్షన్ అంటే ఇది ఒక సంధానక అర్థం అన్నమాట. అంటే ఏంటంటే 2 పదాలు లేదా 2 వాక్యాలను కలిపేదాన్ని మనం కంజంక్షన్ అంటామంట. కంజంక్షన్ అంటామంట. 2 పదాలను కలిపినా పర్లేదు, లేదంటే 2 వాక్యాలను కలిపినా పర్లేదు, దాన్ని ఏమంటాం? కంజంక్షన్ అంటామంట. ఫర్ ఎగ్జాంపుల్, రవి అండ్ ఐ, లేదంటే రవి అండ్ గౌరీ. రవి అండ్ గౌరీ ఆర్ బ్రదర్స్. ఇక్కడ చూడండి, అండ్ అనేది ఈ రవి అనే పదాన్ని గౌరీ అనే పదాన్ని రెండింటిని కలిపింది కనుక ఇది కంజంక్షన్ అవుతుంది. కనుక ఇదేమవుతుంది? కంజంక్షన్. రవి గౌరీ ఇద్దరు కూడా ఏంటి? బ్రదర్స్. ఇద్దరు కూడా అన్నదమ్ములు. గుప్తా అండ్ గౌరీ ఆర్ బ్రదర్స్. సో గుప్తా గౌరీ ఏంటి? అండ్ కలిపింది కనుక ఇక్కడ అండ్ అనేది మనకి కంజంక్షన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, Gauri is a math teacher. Gauri is a math teacher and he is life coach. He is life coach. గౌరీ అని అతను మ్యాథ్స్ టీచరు మరియు లైఫ్ కోచ్ అన్నమాట. మరియు లైఫ్ కోచ్ అంటే ఇక్కడ మనకి ఈజ్ ఎ లైఫ్ కోచ్ అనేది ఒక సెంటెన్సు, గౌరీ ఈజ్ ఎ మ్యాథ్స్ టీచర్ అనేది ఒక సెంటెన్స్. ఈ రెండింటిని మనకి ఏం కలిపింది? అండ్ అన్నమాట. ఓకే, ఇంకా ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ సో ఐ కాంట్ కమ్ టు స్కూల్. నాకు ఒంట్లో బాగాలేదు కనుక నేను స్కూల్కి రాలేను. అక్కడ సో అనేది మనకి కలిపింది అన్నమాట. ఐ ప్రిపేర్డ్ వెల్ బట్ ఐ ఫెయిల్డ్. నేను బాగా ప్రిపేర్ అయ్యాను, బట్ అంటే ఏంటి? కానీ నేను ఫెయిల్ అయ్యాను. నేను బాగా ప్రిపేర్ అయినా సరే ఫెయిల్ అయ్యాను. సో ఇవన్నీ కూడా మనకి ఏం వస్తాయంటే కంజంక్షన్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇంటర్జెక్షన్. ఏ వర్డ్ విచ్ టెల్స్ సడన్ ఫీలింగ్, ఏ వర్డ్ విచ్ ఎక్స్ప్రెసెస్ సడన్ ఫీలింగ్ ఈజ్ కాల్డ్ ఇంటర్జెక్షన్. ఏదైతే వర్డ్ మనకి సడన్ ఫీలింగ్ ఇస్తుందో, సడన్ ఎక్స్ప్రెషన్ ఇస్తుందో దాన్ని మనం ఇంటర్జెక్షన్ అంటామన్నమాట. సో ఉదాహరణకి హుర్రే, హుర్రే we won the match. మనం మ్యాచ్ అయిన వెంటనే హుర్రే we won the match అని అంటామాట. అంటే ఏంటి? ఇక్కడ హుర్రే అనేది మనకి ఇంటర్జెక్షన్ గురించి చెప్తున్నమాట. హో హీస్ డాడ్, సో అయ్యో అతను చనిపోయాడు. సో ఇలాగ మనకు కొన్ని బాధాకరంగానే లేదంటే కొంత ఎక్స్ప్రెషన్స్ కానీ వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ అంటే అబ్బా ఎంత బాగుందో, అంటే అబ్బా అంటే అక్కడ మనం వావ్ అంటాం కదా, దాన్ని మనం ఇంటర్జెక్షన్స్ అంటామన్నమాట. సో ఇవి మాట స్పోకెన్ ఇంగ్లీష్లోని బేసిక్స్ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇందులో మీకు ప్రొనౌన్స్ వస్తే చాలు, వెర్బ్స్ వస్తే చాలు, నౌన్స్ వస్తే చాలు. నౌన్స్ అంటే నేమ్స్ ఇంకేం లేదు. సో నౌన్స్, ప్రొనౌన్స్, వెర్బ్స్ ఈ 3 వస్తే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా వస్తుంది. సో ఇందులో మనకి ఏంటంటే ఇంకా నేర్చుకోవాల్సింది మనం క్వశ్చన్స్ నేర్చుకోవాలి. అంటే ఏ విధంగా అడగాలి, ఆ క్వశ్చన్స్ ఏటైతే ఉంటాయో అవి నేర్చుకుంటే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనం క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. సో అవి ఏంటంటే మనకి వాట్, హూ, విచ్, వెన్, వేర్, వాట్, who, which, when, where, whose, how, ఇలా మనకి క్వశ్చన్ వర్డ్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ వర్డ్స్ కూడా మనకు ఖచ్చితంగా రావాలి. వాట్ అంటే ఏమిటి, హూ అంటే ఎవరు, విచ్ అంటే ఏది ఏ, వెన్ అంటే ఎప్పుడు, వేర్ అంటే ఎక్కడ, ఊజ్ అంటే ఎవరిది, హౌ అంటే ఎలా. సో ఇలా మనకి క్వశ్చన్స్ అనేవి మనకి ఉంటాయి. ఇవి కూడా నేర్చుకోండి. ఖచ్చితంగా మనకి ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా వస్తుంది. అదేవిధంగా ప్రొనౌన్స్ నేర్చుకున్నాం కనుక ప్రొనౌన్స్ కూడా మనకి సబ్జెక్ట్ కేసులో ఏ వస్తాయి, అదేవిధంగా ఆబ్జెక్ట్ కేసులో ఏ విధంగా వస్తాయో అవి కూడా నేర్చుకోండి. సో ఇది మనకి ఫస్ట్ క్లాస్ బేసిక్స్ మాట. ఇవి మనకు బాగా ప్రాక్టీస్ చేయండి. సో దీనికి సంబంధించిన
ఒక ఎగ్జామ్ అనేది నేను ప్రాక్టీస్ టెస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు డిస్క్రిప్షన్లో ఒక పేపర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని దానికి ఆన్సర్స్ రాసి నాకు టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద మీకు లింక్ ఇస్తాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు లింక్ క్లిక్ చేసినట్లయితే సో మీరు గ్రూప్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఏవైతే మీరు నేర్చుకున్నారో వాటి యొక్క ప్రాక్టీస్ టెస్ట్ ఉంటుంది కనుక దానికి ఆన్సర్స్ రాసి నాకు టెలిగ్రామ్ గ్రూప్లో పంపించండి. మీకు ప్రతిరోజు 9 గంటలకి టెలిగ్రామ్ గ్రూప్లో వీటి యొక్క ఆన్సర్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు ఇది మీకు 7 గంటలకి మీకు యూట్యూబ్ ప్రీమియర్లో డిస్ప్లే అవుతుందన్నమాట, ప్లే అవుతుందన్నమాట. కనుక ఏంటంటే మీరు రోజు జస్ట్ 15 నిమిషాలు, ఈరోజు బేసిక్స్ కనుక ఎక్కువ క్లాస్ తీసుకున్నాను, కానీ రేపు నుండి మనకి ఖచ్చితంగా 15 లేదా 20 నిమిషాల లోపే మనకి క్లాస్ ఉంటుంది. సో ఈ 15-20 నిమిషాలు మీరు నేర్చుకొని సో మీరు కూడా నాలాగా ఇంగ్లీష్ మాట్లాడతారని కోరుకున్నాను. ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, సో యూ ఆర్ ఆల్సో ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్, ఐఎమ్ ఆల్సో ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. అంతే, ఇంకేం లేదు. నేను ఇంగ్లీష్ మాట్లాడే స్థితిలో ఉన్నాను, మీరు కూడా ఇంగ్లీష్ మాట్లాడే స్థితిలో ఉండే విధంగా నేను చేస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే అందరూ మటుకు చిన్న లైక్ మటుకు చేయండి. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మటుకు ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోస్ షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది. 21 డేస్లో మనకి ఇంగ్లీష్ ఏ విధంగా మాట్లాడండి, మంచి డిజైన్ చేసిన కోర్స్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో మీకు ఈ బేసిక్స్ క్లాస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో మీకు ఇంగ్లీష్ వస్తుందనే చిన్న నమ్మకం ఉంటే మటుకు ఖచ్చితంగా మీ అందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.